ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం నుండి 1వ సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దేవుడు పిలుస్తున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇయ్యమనెను. దేవుడు సమూయేలుని పేరు పెట్టి పిలిచినప్పుడు సమూయేలుకు 4 లేక 5 సంవత్సరాల వయసు ఉండి ఉండవచ్చును. చిన్నవాడని ప్రభు సమూయేలును త్రోసివేయలేదు. దేవాలయంలో అప్పగింపబడిన సమూయేలు కొరకు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే తల్లిదండ్రులు వచ్చేవారు. దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి ప్రభు మనల్ని చేర్చుకొనును అని దేవుని వాక్యం తెలియజేస్తున్నప్పుడు, ఒకని తల్లి వారిని ఆదరింపబడిదరు. యెషయా 66:13 ఉన్న మాట. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని విడిచిపెట్టినను ప్రభు మిమ్మల్ని చేర్చుకొనును. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ఆదరించదును. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా చేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ప్రభు ఈ లోకమందు జీవించుచుండగా చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రభు యొద్దకు తీసుకుని వచ్చేవారు గాని శిష్యులు ఆటంకపరిచిరి. అయితే ప్రభు వారు చిన్న బిడ్డలు నా యొద్దకు వచ్చుటకు ఆటంకపరచవద్దు, పరలోక రాజ్యం వారిది అనెను. అంతేకాదు, చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వారు పరలోక రాజ్యమందు గొప్పవారై యుందుదురని తెలియజేసెను. బిడ్డల వలె మార్పు చెందని ఎడల వారు పరలోక రాజ్యములో ప్రవేశింపబోరని బోధించెను. అవును, తిరిగి జన్మించుట అనునది ప్రభు తానే నేర్పిన బోధ. నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించుటకు ముందుగా మనము మారు మనసు పొందుచున్నాము. మారు మనసు, నీటి బాప్తీసం, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నూతన సృష్టిగా చేయబడిన వారందరూ కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే యుందిరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ చిన్నవారిలో ఒక్కనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరు దూతలు పరలోకమందున్న నా తండ్రి సముఖును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నానని మత్తయి సువార్త 18:10 వాక్యం మాట్లాడుతూ ఉంది. చిన్న బిడ్డలకు దేవదూతల పరిచర్య ఉన్నది కనుక వారు భద్రముగా నుందురు. చిన్న బిడ్డలు ప్రభు కొరకు ప్రతిష్ఠించండి. వారు ఒలీవ మొక్కల వలె ఉన్నారు, కొవ్విన దూడల వలె వారు గంతు వేయుదురు. మలాకీ 4:2 ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. బిడ్డల విషయంలో శ్రద్ధ చూపుడు ఎంతో అవసరం. బాలుడు నడవలసిన మార్గం వానికి నడిపించుము, జ్ఞాని సంకల్పించుచున్నాడు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెషయా 53:13 ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని పిలవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన పిలుపుకు అందుకున్న నీవు నేను, నీ దాసుడు ఆలకించుచున్నాడు, చెప్పండి ప్రభు, ఆజ్ఞ ఇయ్యండి అని సమూయేలు ఏవైతే తెలియజేశాడో మనము కూడా అలాగా దేవునికి రిప్లై ఇవ్వాలన్నదే ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న బిడ్డల్ని ఆటంకపరచకుండా సండే స్కూల్ కి పంపించే బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు. యూత్ వారిని సండే స్కూల్ కి, సంఘానికి, యూత్ మీటింగ్లకి పంపించవలసిన బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు పలికినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుకి ఆకర్షితులై ఆయన పిలుపు విన్నవారుగా, ఆయన పిలుపుని ఆలకించుతున్న వారిగా ఆజ్ఞ ఇయ్యమని సెలవిచ్చే బాధ్యత మనమందరిలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచన చేద్దామా? దేవుడు సమూయేలు పేరు పెట్టి పిలిచినప్పుడు సమూయేలు చాలా చిన్నవాడు, 4 లేక 5 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ సమయంలోనే దేవుడు సమూయేలుని పిలిచాడు. ఈ కాలంలో దేవుడు మన ఏ వయసు వారమైనా దేవుడు మనల్ని పిలవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇదిగో
మారు మనసు పొందాలని, నీటి బాప్తీసం పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా నూతన సృష్టిగా మీరు నేను ఏర్పడాలని, మనమందరము కొత్తగా జన్మించిన శిశువులను పోరి ఉండాలనేదే దేవుడు ఆశగా ఉంది. అట్టి రీతిగా దేవుడు మనం పిలుస్తున్నప్పుడు ఆయన పిలుపు అందుకుందాం. చిన్న బిడ్డల మనస్తత్వం వలె మనం మారు మనసు పొందుదాం. ఇదిగో చిన్న బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపిద్దాం. మన బిడ్డల్ని సండే స్కూల్ కి, యూత్ కి నడిపిద్దాం. దేవుని ప్రేమను, దేవుని యొక్క ప్రాముఖ్యతను, దేవుని యొక్క విశిష్టతను ఆయన రెండవ రాకడ కొరకు మన బిడ్డలకి చిన్నప్పుడే నేర్పించవలసిన బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు. అటు రీతిలో మనము పిల్లలుగా మారుదాం. మన పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపిద్దాం. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది, నీటి ద్వారా బాప్తీసం పొంది, పరిశుద్ధాత్మ శక్తితో నూతన సృష్టిగా ఏర్పడాలనే దేవుని కోరికను మన జీవితాల ద్వారా నిర్వర్తించేలాగున దేవుడు మనందరికీ సహాయం చేయులాగున ఈ పరిశుద్ధ ఆదివారం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.